హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీషోలో తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ ని వీడియోలో అయితే చూపించబోతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. నేను మీషోలో తీసుకున్న లేటెస్ట్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చూపిస్తున్న ఈ 3 బ్లౌజెస్ మీ దగ్గర ఉంటే చాలు, మీ ఓల్డ్ శారీస్ మీద కూడా చాలా బాగా మ్యాచింగ్ అయిపోతాయి. అవి కూడా ఈ అన్ని బ్లౌజెస్ కూడా మనకి 1000 బిలోనే వచ్చేస్తున్నాయి. నిజంగా ఇంత తక్కువ కాస్ట్ లో ఇంతలాగా మనకి మీషో ఎలా అందిస్తుంది అనేది నిజంగా నాకైతే తెలియట్లేదు అనమాట. చూసారు కదా లుక్ అయితే ఎంత బాగుందో. నేను ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్, ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ లో తీసుకున్నాను, ఇంకో కలర్ వచ్చేసి పీచ్ కలర్ లో తీసుకున్నాను. అది వచ్చేసి లాస్ట్ లో అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది జస్ట్ మనకి 690లో అయితే అవైలబిలిటీగా ఉందన్నమాట. మనకి 1000 కూడా పెట్టనవసరం లేదు. నిజంగా మనం బయట క్లాత్ ఒకటి తీసుకోవాలంటేనే మనకి 300-400 వరకు అవుతుంది అనమాట. అలాంటిది మనకి క్లాత్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి మొత్తం మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి 1 మీటర్ పీస్ అయితే ఇచ్చారనమాట. వర్క్ చూసారు కదా, మొత్తం డీటెయిల్గా అయితే మీకు వర్క్ అనేది క్లియర్గా అయితే చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు నెక్ అయితే చూపిస్తాను అనమాట. చూసారు కదా నెక్ అయితే ఎంత గ్రాండ్గా ఇచ్చారో. ఇక్కడ మొత్తం మనకి స్టోన్స్, అలాగే మిర్రర్స్, అలాగే మనకి ఇక్కడ రైస్ బీట్స్ అయితే వైట్ కలర్లో యూజ్ చేశారనమాట. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ మీద చాలా బాగా వెలివేట్ అవుతుంది అనమాట. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ అనేది ఉందో, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ మిర్రర్స్ కూడా ఇచ్చారు, మనకి రియల్ మిర్రర్స్ అయితే ఇచ్చారు, ప్లాస్టిక్ మిర్రర్స్ ఏమీ ఇవ్వలేదన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. మనకి బ్యాక్ నెక్ వచ్చేసి డీప్గా ఉంది అనుకుంటే మనం అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు. అలాగే ఇందులో చూసుకుంటే మనకి హ్యాండ్ డిజైన్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారనమాట. మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే వస్తుంది. మనకి హ్యాండ్స్ వరకు వచ్చేసి మనకి ఆ నెక్ డిజైన్లో ఇచ్చారు కదా, సేమ్ అదే డిజైన్ మనకి కింద అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బీట్స్ లైన్స్ అయితే ఇచ్చారు షుగర్ బీట్స్లో. అలాగే మనకి ఇక్కడ వైట్ కలర్ రైస్ బీట్స్ అయితే యూజ్ చేశారు కదా, చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్కి చూసుకుంటే మనకి ఇలా లైన్స్ లాగా షుగర్ బీట్స్ ఇచ్చేసి మిడిల్లో అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట. మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే మనకి చాలా మంది అడుగుతున్నారు, ఇవి బ్లాక్ అయిపోతాయా అండి అని అడుగుతున్నారు అనమాట. ఏమో సిస్టమ్, నేనైతే గ్యారంటీగా అయితే ఇవ్వలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకుని దాన్ని వాషింగ్ కూడా చేశాను. ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేశాను. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇవి అవుతాయా అంటే నేనైతే గ్యారంటీ అయితే ఇవ్వలేను. నేను ఏమనుకుంటానంటే, మనం బయట 5000-4000 పెట్టి వర్క్ అయితే చేయించుకుంటాము. అవి కూడా బీడ్స్ కూడా మనకి బ్లాక్ అయితే అయిపోతున్నాయి. ఇంత మనకి 1000 బిలోనే వచ్చేస్తున్నాయి కదా, నేనైతే తీసుకోవచ్చనే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది. వర్క్ ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రా సిల్క్ లో అయితే ఇచ్చారనమాట. ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్, గ్రీన్ కలర్ అలా ఏ శారీ మీదకైనా మ్యాచింగ్ అవుతుంది. మనకి చాలా ఓల్డ్ శారీస్ అన్నీ ఉంటూ ఉంటాయి కదా, వాటి మీదకైతే ఇవి చాలా బాగుంటాయి అనమాట. చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పాట్ షేప్లో మనకి నెక్ అయితే ఇచ్చేసారనమాట. నిజంగా చాలా బాగుంది. దీని మీద వచ్చేసి మనకి గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా యూజ్ చేశారు. అలాగే మనకి ఎక్కువ స్టోన్స్, వైట్ స్టోన్స్ కూడా ఇచ్చారనమాట. మనకి నెక్ వచ్చేసి ఇలా ఉంది. మనకి మిడిల్లో అయితే ఇలా వర్క్ అయితే చేసి ఇచ్చారు కదా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మనకి హ్యాంగింగ్స్ కింద పెట్టుకోవడానికి అయితే ఇచ్చారనమాట. అలా హ్యాండ్స్ కి వర్క్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. ఇక్కడ మనకి ఎక్కువ థ్రెడ్ వర్క్ కూడా యూజ్ చేశారు. అలాగే మొత్తం నీట్ ఫినిషింగ్ గా, చాలా నీట్ గా ఫినిషింగ్ అనేది ఉంది. అలాగే వర్క్ కూడా మనకి చాలా యూనిక్ గా ఉందన్నమాట. ఇవి మనకి లేటెస్ట్ గా లాంచ్ చేశారు. ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. నేను ఫస్ట్ చూపించిన ఎల్లో కలర్ లో అయితే మనకి 4 కలర్స్ అయితే ఉన్నాయి. 4 కలర్స్ కూడా మనకి చాలా రేర్ కలర్స్ అనమాట. బ్లాక్ లో వచ్చేసి మనకి ఇది ఒక కలర్ అవైలబిలిటీగా ఉంది. వేరే మోడల్స్ లో అయితే మనకి ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి నేను 690 రూపీస్కి అయితే తీసుకున్నాను. నిజంగా చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక కలెక్షన్ అయితే చూపిస్తాను. చాలా మంది పీచ్ కలర్, ఎల్లో కలర్ లో మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించమన్నారు కదా. ఇంతకు ముందు కూడా నేను ఎల్లో కలర్ లో బ్లౌజెస్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి పీచ్ కలర్ లో అయితే బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇవి కూడా మనకి ఏ శారీ మీదకైనా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతాయి అనమాట. ఇవి కూడా మనకి జస్ట్ మనకి 1000 బిలోనే వచ్చేస్తున్నాయి. అన్ని 600-500-400 బడ్జెట్ లోనే వస్తున్నాయి అనమాట. వర్క్ అయితే నిజంగా చాలా బాగుంది. బ్లౌజ్ ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదన్నమాట. చాలా మంది కాఫర్ కలర్ అని అడిగారు కదా,
నేను వాటిని సర్చింగ్ చేశాను. సర్చింగ్ చేస్తే నాకు ఈ కలరే కనిపించింది. ఇది గోల్డ్ షేడ్ అండ్ కాపర్ షేడ్లో ఉందన్నమాట. కలర్ అయితే చాలా బాగుంది. ఇది మనకి పెద్ద పెద్ద పట్టు శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. మనకి చాలా ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా, వాటన్నిటి మీదకి ఇలాంటి ఒక బ్లౌజ్ ఉంటే మనకి చాలా బాగా మ్యాచింగ్ అయిపోతుంది అనమాట. మొత్తం వర్క్ చూసుకుంటే మనకి చాలా బాగా ఇచ్చారు. అసలు ఇలాంటి వర్క్ మనం బయట చేయించుకోవాలంటే నిజంగా మనం 5000 వరకు అయితే పెట్టాలన్నమాట. అంత నీట్ ఫినిషింగ్లో కూడా బయట మనకి అంతలా చేయరనమాట. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్లో మనకి వర్క్ అనేది వచ్చిందో. ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ బీడ్స్ అయితే ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ కి మన క్లాత్ వచ్చేసి మనకి చందేరి సిల్క్ లో మనకి క్లాత్ అనేది ఇచ్చేసారు. క్లాత్ అయితే చాలా బాగా షైనింగ్ అవుతుంది. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. మొత్తం ఇక్కడ షుగర్ బీడ్స్ అయితే మనకి సిల్వర్ కలర్ లో ఇచ్చేసారు. అలాగే కట్ బీడ్స్ మనకి సిల్వర్ కలర్ లోనే మనకి ఇచ్చారనమాట. క్లాత్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది. మనకి చాలా బాగా షైనింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో కలర్ అలా షేడింగ్ అవుతుంది అనమాట. మనకి చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఇందులో మనకి హ్యాండ్ వర్క్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. మొత్తం హ్యాండ్ అంతా మనకి ఫుల్ వర్క్ అనేది వచ్చేసింది. దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. మొత్తం కట్ బీట్స్, అలాగే మనకి ఇక్కడ మధ్యలో సిల్వర్ కలర్ లో థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసారనమాట. మొత్తం వర్క్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు. మనం దీన్ని వర్క్ స్టిచ్చింగ్ చేయించుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. మీరే చెప్పండి, ఇలాంటి వర్క్స్ మనం బయట తీసుకోవాలంటే నిజంగా చాలా కాస్ట్ అయితే మనం తీసుకుంటున్నారు. నార్మల్గా మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటేనే మినిమం 1000 to 1500 మనకి ఛార్జ్ చేస్తున్నారు. కానీ జస్ట్ మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి అసలు కాస్ట్ చెప్తే మీరు నమ్మరన్నమాట. మీషోలో ఈ బ్లౌజ్ని 669 రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట. నిజంగా చాలా బాగుంది. ఇందులో మనకి ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మొత్తం మనకి లైట్ షేడ్లో పీచ్ కలర్, అలాగే పిస్తా గ్రీన్, ఇలా మంచి మంచి కలర్స్ అన్నీ ఒక 5-6 కలర్స్ వరకు మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ కలెక్షన్ మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మీషో అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.